స్వాగ్ని ఎందుకు చూడాలి అంటే శ్రీ విష్ణు గారి నట విశ్వరూపం చూడడానికి చూడొచ్చు. హసిద్ గోలి యొక్క మ్యాడ్నెస్ని చూడడానికి చూడొచ్చు. ఒక జెన్యూన్ అటెంప్ట్ ఉంది, ప్రతి క్రాఫ్ట్లో ఒక జెన్యూన్ అటెంప్ట్ ఉంది. అద్భుతమైన సినిమా. స్వాగ్ టు మీ ఈజ్ అ బ్యూటిఫుల్ తెలుగు సినిమా. అంతే. స్వాగ్ ఈజ్ ఆల్సో ఫర్ తెలుగు లవర్స్. స్వాగ్ ఈజ్ ఆర్ట్. స్వాగ్ ఈజ్ అన్ అథెంటిక్ అటెంప్ట్ మేడ్ బై హసిద్ కోహ్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ ఆలోచించకుండా టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్స్లో చూసేయండి. ఈ మూవీలో మనం ప్రతి క్రాఫ్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ది రైటింగ్. చాలా వెల్ రిటర్న్. ఎంత బాగా రాసుకుంటేనో ఇలాంటి కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ని ఇంత గ్రాండ్ స్కేల్లో తీయలేరు. హసిద్ గోలి గారికి దానికి సెల్యూట్ చేయొచ్చు నిజంగా. ఈ సినిమాలో పర్టికులర్గా మాట్లాడుకోవాల్సిన ఎలిమెంట్స్ కొన్ని ఏంటంటే, మూవీలో ఒక ఫ్యూ ఎపిసోడ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైమ్ లైన్స్కి రిలేటెడ్ ఎపిసోడ్స్ కొన్ని ఉంటాయి. ఆ ఎపిసోడ్స్ చూస్తున్నంతసేపు అసలు చాలా ఇమ్మర్సివ్గా అనిపించాయి. ఏదో వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళి ఉన్నట్టు, టైం ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది సీరియస్గా. ఈచ్ టైం లైన్కి టెక్స్చర్ కానీ, డెప్త్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, వాడిన మ్యూజిక్ కానీ ఆసమ్ అసలు. సెకండ్ది వచ్చేసి మ్యూజిక్. వివేక్ సాగర్ మ్యూజిక్ నాకు నార్మల్గానే చాలా నచ్చుతుంది. ఈ మూవీలోనే ఎన్నో వేరియంట్స్ చూపించారు మనకి. ఈ ఒక్క మూవీలోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో మ్యూజిక్ అసలు ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు సీన్స్ని, చాలా సీన్స్ని. స్వాగ్ మూవీ ఆర్ట్ పీస్. మన హసిద్ గోలి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ఆర్ట్ సినిమా కూడా అని. ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కానీ, ఇలాంటి ఒక అటెంప్ట్ చేయడానికి కానీ చాలా గుండె ధైర్యం కావాలి. సొసైటీలో ఉన్న ఒక డిసీజ్ని తీసుకొని దాన్ని అన్కాంప్రమైజింగ్గా అడ్రస్ చేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బోరు కొట్టించకుండా దాన్ని డిజైన్ చేసి క్రాఫ్ట్ చేసి తీయడం అనేది చాలా పెద్ద విషయం అసలు. ఇలాంటి కథలు రాసే హసిద్ గోలి లాంటి డైరెక్టర్స్, ఇలాంటి కథల్ని ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్స్, ఇలాంటి స్క్రిప్ట్స్ని చూస్ చేసుకునే శ్రీ విష్ణు గారు లాంటి యాక్టర్స్ ఉన్నంత వరకు తెలుగు సినిమా రేంజ్ పెరుగుతూనే ఉంటుంది. థర్డ్ క్రాఫ్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. చాలా యూనిక్ యాంగిల్స్, ఒక కొత్త పర్స్పెక్టివ్ లో చూసినట్టు అనిపించింది మూవీ. ఇదే ఫ్లోలో మనం ఇంకో మూవీ గురించి కూడా మాట్లాడాలి. ఇది కూడా శ్రీ విష్ణు గారి మూవీని, బ్రోచేవారు ఎవరురా. ఆ మూవీ చూసినప్పుడు అలా కూర్చుండిపోయాను. మూవీ అయిపోయిన తర్వాత కూడా కదలకుండా అలా ఉండిపోయి ఏదో సమ్ డీప్ థాట్లోకి వెళ్ళిపోయాను అనమాట. అలా ఆలోచింపగలిగేలా చేసే సినిమాలు, కమర్షియల్లీ సక్సెస్ఫుల్ మూవీస్ తీయడం. ఇప్పుడు కొంతమంది జనాలు ఉన్నారు, పీపుల్ లైక్ వివేక్ ఆత్రేయ, తరుణ్ భాస్కర్, స్వరూప్ ఆర్ఎస్ఏ, హసిద్ గోలి, ఇలాంటి డైరెక్టర్స్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే ఎంతైనా. కొంతమంది మ్యాడ్సన్స్ స్వాగ్ సినిమా ల్యాగ్ సినిమా రా అంటున్నారు. వాళ్ళకి సినిమా చూడడం రాదు, సినిమాలో నిద్రపోయి ఉంటారు అని అనట్లేదు నేను. అన్ని సినిమాలు అందరి సినిమాలు కావు. దిస్ ఈజ్ నాట్ మై కైండ్ ఆఫ్ ఫిలిం అని చెప్తే వాళ్ళకి బాగుంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది. ఫెయిర్గా అనిపించలేదు నాకైతే అది. ఫోర్త్ క్రాఫ్ట్ వచ్చేసి యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్క యాక్టర్, లీడ్ యాక్టర్స్ నుంచి సైడ్ క్యారెక్టర్స్, కామెడీ రోల్స్, అందరూ చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు అసలు. అంతెందుకు ఎవరో ఒక అతను సింగా ఎపిసోడ్స్ వచ్చేటప్పుడు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్కి కొబ్బరి బొండం ఇచ్చేది, ఇంకా మల్టిపుల్ సీన్స్లో కనిపించారు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్. అతన్ని మరి హసిద్ గోలి గారు ఎక్కడ పట్టుకున్నారో తెలియదు, కానీ మంచి పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ అనుకుంటా. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో బాగా వాడుకోండి అతన్ని. ఫైనల్గా ఒకే సెంటెన్స్ తోటి ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మూవీ చూస్తున్నంతసేపు చాలా పీక్ మూమెంట్స్లో హసిద్ గోలి గారు కానీ, శ్రీ విష్ణు గారు కానీ కనిపించలేదు నాకు. ఒక కె విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారు కనిపించారు.